సినీ ప్రముఖులు రాజకీయాల్లోకి రావటం కొత్తేమీ కాదు. ఎంతోమంది నటీనటులు సినిమాల్లోనే కాకుండా ప్రత్యక్ష రాజకీయాల్లో గూడా అడుగుపెట్టి విజయం సాధించారు. అలానే ఈసారి గూడా ఎన్నికల బరిలో నిలిచి గెలుపొందిన సినీ నటులెవరు? ఎంత మెజార్టీతో గెలుపొందారు? లేదా ఓటమి పాలైన వారెవరనేది ఈ వీడియోలో చూద్దాం. రచన బెనర్జీ 'బావగారు బాగున్నారా' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యి, ఆ తర్వాత 'కన్యాదానం' లాంటి సూపర్ హిట్ సినిమాలు నటించిన రచన బెనర్జీ రీసెంట్‌గా తృణమూల్ కాంగ్రెస్‌లో చేరి ఎంపీ క్యాండిడేట్‌గా వెస్ట్ బెంగాల్‌లోని హుగ్లీ ప్రాంతం నుంచి పోటీ చేసి 60,000కు పైగా మెజార్టీతో గెలుపొందారు. 'రేసుగుర్రం' మూవీలో విలన్‌గా నటించి మెప్పించిన రవికిషన్ గారు కూడా ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్పూర్ ప్రాంతం నుంచి బీజేపీ తరపున పోటీలో నిలిచి సమాజ్వాదీ పార్టీ క్యాండిడేట్‌పై సుమారు 1,00,000 ఓట్ల పైన మెజార్టీతో గెలుపొందారు. ఇక నందమూరి బాలకృష్ణ గారు సత్యసాయి జిల్లా హిందూపూర్ నుంచి ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసుకొని సుమారు 31,602 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కూడా హిమాచల్ ప్రదేశ్‌లోని మండి కాన్స్టిట్యుయెన్సీ నుంచి బీజేపీ తరపున పోటీలో నిలిచి 74,755 మెజార్టీ ఓట్లతో గెలుపొందారు. రోజా గారు ఇప్పటికే నగరి నియోజకవర్గం నుంచి 2 సార్లు విజయం సాధించిన రోజా గారికి ఈ 2024 ఎలక్షన్స్‌లో చుక్కెదురైంది. తన ప్రత్యర్థి అయిన గాలి భానుప్రకాష్ గారు 45,400 ఓట్ల మెజార్టీతో రోజా గారిని ఓడించారు. ఇక జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తన ప్రత్యర్థి అయిన వంగా గీత గారి మీద పిఠాపురం నియోజకవర్గం నుంచి 70,279 ఓట్ల మెజార్టీతో అఖండ విజయాన్ని నమోదు చేసుకున్నారు. అరుణ్ గోయల్ గారు దూరదర్శన్లో ప్రసారమైన రామాయణం ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన రాముడి క్యారెక్టర్లో నటించిన అరుణ్ గోయల్ గారు ఉత్తరప్రదేశ్లోని మీరట్ నుంచి బీజేపీ తరపున ఎన్నికల్లో నిలిచి 10,585 ఓట్ల మెజార్టీతో గెలుపు సాధించారు. రాధికా శరత్ కుమార్ గారు తమిళనాడులోని విరుద్ నగర్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున రాధికా గారు పోటీ చేయగా తన ప్రత్యర్థి అయిన విజయకాంత్ గారి కుమారుడు విజయ్ ప్రభాకరన్ గారు 73,622 ఓట్ల తేడాతో రాధికా గారిపై గెలుపొందారు. రాధికా గారు ఓటమి పాలయ్యారు. ఇక అలానే మలయాళ నటుడు సురేష్ గోపి గారు కూడా కేరళలోని త్రిశూర్ నుంచి బీజేపీ తరపున పోటీ చేయగా తన ప్రత్యర్థిపై 75,686 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మరికొందరు సినీ ప్రముఖులు కూడా ఈ 2024 ఎలక్షన్స్‌లో నిలిచి ఓటమి పాలయ్యారు.